గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! 'పెద్ది' మూవీలోంచి 'రామ్ చరణ్' సాంగ్ 'చిక్కిరి చిక్కిరి' అని దాని మీదైతే ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే ఇదే కాదు ఫస్ట్‌లో నేను ఇంకోటి చేశాను. అంటే కొంచెం 3డీలో ఉంటది. కానీ ఇదైతే కొంచెం సినిమాటిక్ స్టైల్‌లో మీకు నచ్చుతది. డెఫినిట్‌గా గర్ల్స్‌కైతే పక్కా నచ్చుతది. అలాగే ఎడిటింగ్ అయితే నాకు చాలా టైం పోయింది. అర్థం చేసుకోండి. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీటి ఒక డెమో అయితే ఫస్ట్ అయితే చూడండి. ఎకరాలు నువ్వేనా దండాలు డెమో అయితే చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. ఫస్ట్‌గా వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫస్ట్ వచ్చి మనకి 2 ప్రాజెక్టులు ఇస్తాను. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చి మనకి మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ ఉంటది. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చి అందులో యూజ్ చేసిన పీఎన్‌జీస్ అనమాట. అంటే 2 ప్రాజెక్ట్ ఉంటాయి. మీరు ఇంపోర్ట్ చేసుకునే 2 ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనకి ఫాంట్స్ అనేవి మొత్తం 2 ఫాంట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ ఫాంట్, ఇంకోటి మనకి సిగ్నేచర్ టైప్ ఫాంట్ ఉంటది. 2 యూజ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా బెటర్ ఫాంట్ ఉంటే అది మీ ఇష్టం అది. బట్ పక్కా యూజ్ చేసుకోండి. ఎందుకంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే 2 ఇంపోర్ట్ చేసుకోండి. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. దాని ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. నేను సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఒక దాని మీద టిక్ చేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే టిక్ అడిపోద్ది. ఇక్కడ పైన ప్లస్ అని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మొత్తం 6 లేయర్స్ ఉంటాయి. అంటే 6 పీఎన్‌జీస్ ఉంటాయి. వీటి 6 పీఎన్‌జీస్‌ని కాపీ లేయర్ కొట్టండి. జస్ట్ కాపీ చేయండి సరిపోద్ది. ఆహ్, నార్మల్‌గా బ్యాకొచ్చేసి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా! అంతే మన మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి యాడ్ చేయండి. మీరేం చేయొద్దు. స్టార్టింగ్ నుంచి యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్నీ యాడ్ అయిపోతాయి. ఫస్ట్ మీకు క్లియర్ కట్ కనపడాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంటది. క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. మీకు అంటే 100 చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా క్లియర్ కట్‌గా తెలుస్తది. ఏం లేదు చాలా సింపుల్‌గా ఉంటది. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది మనకి. ఫస్ట్ ఇక్కడో పీఎన్‌జీ ఆహ్, టాప్‌లో అంటే ఫస్ట్‌లో పీఎన్‌జీ ఉంటది. కింద డౌన్‌లో పీఎన్‌జీ ఉంటది. ఇది ఫస్ట్ పీఎన్‌జీ ఇది. సెకండ్ పీఎన్‌జీ వచ్చి మనకి పైనున్న పీఎన్‌జీ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక్క నిమిషం. సారీ. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి పీఎన్‌జీ ఉంది. నేను కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోవచ్చు. మనం ఒక ఫోటో అంటే కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఏ ఫోటో అయినా రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో రీప్లేస్ పెడతాను. ఏం లేదు మ్యాజిక్ ఎరేజర్ అని ఒక యాప్ ఉంటది. అందులో మీరు ఎలాంటి ఫోటోస్ అయినా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అలాగే పేరెంట్ రిమూవ్ చేసుకోవచ్చు. అందులో ఉన్న ఏమైనా ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. మీకు చాలా బెటర్‌గా ఉంటది. డెఫినెట్‌గా ఇంప్రెస్ అవుతారు. చూడండి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఆహ్, ఇదే ఫోటో ఉంది. నేను ఈ ఫోటో యాడ్ చేశాను. బట్ ఏ ఫోటో అయినా సెట్ అయిపోద్ది. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. బట్ మీకు గమనించారో లేరో గానీ ఇక్కడ మీకు డ్రెస్ కలర్ పెట్టి చూస్తే మీకు అది ఓన్ ఫోటో అనేది రెడ్ కలర్ డ్రెస్. బట్ నేను అంటే ఇక్కడ లవ్ సింబల్స్ అని పింక్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రీప్లేస్ కలర్‌లోని ఇది ఉంచా. అంటే నేను ఇదే ఫోటో యాడ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్‌గా పింక్ పడిపోయింది. బట్ కొన్ని ఫోటోస్‌కి డ్రెస్ పెట్టి ఉంటది కదా! పింకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి పింక్ ఉంటే గొడవే లేదు. ఇప్పుడు బ్లూ అలా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి రీప్లేస్ కలర్ ఉంటది. న్యూ కలర్ కాకుండా రీప్లేస్ కలర్ మీ కలర్ డ్రెస్ పెట్టి ఎట్టుకోండి. హిల్లో అయితే హిల్లో అలా ఆపోజిట్ పెట్టి ఉంటది. నేను ఎగ్జాంపుల్ రెడ్డే పెడతాను. ఎందుకంటే రెడ్ కాబట్టి రెడ్‌లోనే ఉంచాను. అలా యూజ్ చేసుకోండి. లేదంటే మీ ఇష్టం అది. మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకున్న సేమ్ అంటే ఇది కూడా అంతే. ఇంకొకటి మీకు కరెంట్ వ్యూలోకెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ అవ్వకపోతే మీరేం వరీ అవసరం లేదు. ఏంటంటే ఫస్ట్ ఒక పీఎన్‌జీ యాడ్ చేసుకోండి చెప్తాను. ఇది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇష్యూ ఉండకూడదు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో యాడ్ చేసి కాపీ లేయర్ కొట్టి డిలీట్ చేసేయండి ఈ ఫోటోని. డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఏ ఫోటో అయితే రీప్లేస్ పెడదాం అనుకున్నారో ఆ ఫోటో ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో రీప్లేస్ పెడదాం. పైన ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఆల్ పక్కన కరెంట్ ఫీల్ ఒక్కటే ఉంచండి. అర్థమైంది కదా! కరెంట్ ఫీల్ ఒక్కటే గ్రీన్‌లో ఉంచి మిగతాయన్ని హైట్ చేసేయండి. లేదా వైట్ అన్నా వైట్ అన్నా ఒకటేలే గానీ అంటే ఆటోమేటిక్‌గా ఫోటో ఒకటి సెట్ అవుద్ది. బట్ ఏమంటారు కొంచెం కట్ అవుతది. ఇక్కడ ఎడ్జ్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్, వై ఉంటది. వీటిని పెద్దది తగ్గించుకోండి. ఫోటో ఎంతలే అర్థం చేసుకోండి. సారీ నేను బ్యాక్‌కొచ్చేసాను. ఒక్క నిమిషం. అంటే అలా ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టుకొని మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.